ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. శిలువ శ్రమలు 40 రోజులు ధ్యానములలో యేసుక్రీస్తును తలంచుచు శ్రమలను కష్టములను పోగొట్టుకున్నటకు పాల్గొంటున్న ప్రియమైన దేవుని జనాంగమునకు వందన మరణాతులు తెలుపుతూ ఈరోజు శిలువ శ్రమల ధ్యానములలో 38వ దినం, ఏప్రిల్ 2వ తేదీ 2026 పరిశుద్ధ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన శిల్వ వాక్య వాగ్దానం. పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనం ఇప్పటి వరకు యేసుక్రీస్తు శిల్వపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటున్నాము. యేసుక్రీస్తు చేసిన పాద శుద్ధీకరణ పరిచర్య, పస్కా విందు, ప్రభురాత్రి భోజనం వాక్యమును నేటి దిన దేవుని శిల్వ వాక్య వాగ్దానంగా ధ్యానిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుండి 4 వచనములు. భోజన భక్తంలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఆమేన్. ప్రేమైన దేవుని జనాంగమా, సృష్టికర్త అయిన తండ్రి యెహోవా తన కుమారుడిగా యేసు ప్రభువును భూమికి పరిచర్య చేయడానికి పంపించినారు. ఇతర మతాలలో అయితే గురువు గారికి శిష్యులు పరిచర్య చేయుదురు. మన మార్గంలో అయితే గురువు గారే శిష్యులకు విశ్వాసులకి పరిచర్య చేయుదురు, పాద శుద్ధీకరణ చేయుదురు. ఆ విధముగా నడవాలని యేసుక్రీస్తు మాదిరికరముగా తన శిష్యులకు బోధించెను. ఆయనే స్వయంగా పాదాలు కడిగెను. ఇష్కరియోతు యూదా కూడా పరిచర్య చేయించుకొనెను. ఇటువంటి పరిచర్య ఎంతటి పాపినైనా కరిగించి మార్పు చెందిస్తుంది. యూదాకు ఈ పరిచర్య తన హంతక మనసును మార్చలేకపోయినది. అయితే ఇది లేఖనముల నెరవేర్పు కొరకేనని మనం గ్రహించాలి. యేసు ప్రభు సమయం పరిపూర్ణమైనప్పుడు ఆయనను పంపిన పనిని ముగించుకుని వెళ్ళవలసినది. ఆ సమయం ఆసన్నమైనదని తెలియడానికి పస్కా పండుగ ముంగుర్తు. యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారం శిష్యులు సిద్ధపరిచిన భోజనమునకు కూర్చున్న ఆయన శిలువకు ఎలాగూ తాను అప్పగింపబడునో ఎవరు అప్పగించుదురో కరాఖండిగా వారికి తెలిపిన దానికి 12 మంది శిష్యులు కలవరపడిరి. అయితే ఎవరు ఆయనను అప్పగించుదురో తెలుసును, తనను బహిరంగపరుచుచున్నాడని యోదాకు తెలియను. నాతో పాటు కూడా నా పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగించువాడని చెప్పగా యూదాకు తన కుట్రలు, తన అంతరంగం యేసునకు తెలిసిపోయినదని అమాయక మనిషి వలె గొర్రెత్రోలు కప్పుకున్న క్రూర మృగం వలె నేనా అని ప్రశ్నించెను. యేసయ్య కూడా కరాఖండిగా నీవు అన్నట్టే అని చెప్పెను. ఆ తదుపరి భోజన క్రమం కొనసాగించుచు ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి ఇది నా శరీరమని గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరందరూ దీనిలోని త్రాగుడి, ఇది నా రక్తమని, ఇది పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తమని తాను శిలువపై చీల్చబడే శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను చిందింపబడే రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును ఇచ్చి వారికి దేవుని ప్రత్యక్షత చూపించినారు. ఆ తరువాత గెత్సేమనే తోటలో శిలువకు సిద్ధపాటు ప్రార్థనకు శిష్యులతో కలిసి వెళ్ళెను. రూకల కోసం యూదా పోయెను. ఈ యూదా విషయంలో యేసుక్రీస్తు వారు ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే బాగుండునని అనెను. అతనిపై రాబోవు శాపములు ఉగ్రత కొరకు చింతించినారు. ఎందుకంటే ఒక్క ఆత్మీయతైనను నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు గనుక భయంకరమైన దొంగను శిలువపై 2వ మాటలో మార్చెను. తాను మరణించిన తర్వాత బందిపోటు దొంగను మారు మనస్సు కలిగించెను. మరి యూదాకి ఎందుకు అంత శిక్ష విధించెను? అతని హృదయము పాప వ్యాధితో నిండిపోయినది. యేసుతో ఉన్న సమయంలో పశ్చాత్తాపము చెందకపోయెను. యేసుని అప్పగించిన తర్వాత పశ్చాత్తాపము కలిగెను. ఏమి ప్రయోజనము? యేసు కొరడా దెబ్బల వలన చింతింపబడిన రక్తంతో ఆయన సజీవంగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆ రాత్రిలోనే యూదాకు హృదయం కరిగినది. తాను తీసుకున్న రూకలను తీసుకుని మరలా మతాధికారి వద్దకు వెళ్ళి అపరాధం చేశానని పశ్చాత్తాపపడినను వాటిని వారు తీసుకొనలేదు, భయపడిరి. వాటిని రక్తక్రియధనముగా ప్రకటించారు. కావున ప్రియమైన సహోదరుడా, శిలువ ధ్యాన పరులారా, శిలువ వాక్యంతో ప్రతిరోజు నింపబడుచున్న వారులారా, ఆయన ఇచ్చే రక్షణ కలగాలంటే సమయం సద్వినియోగం చేసుకుని శిలువ దగ్గరికి చేరుదాము.
కన్నీళ్లతో కఠిన మనసులు కలిగించుకుందాం. ఏదైనా సమయం అనేది చాలా విలువైనది. ఈ 40 రోజులు ధ్యానములలో చివరి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో శిల్వ నాథుడైన యేసుక్రీస్తు శ్రమలలో మన శ్రమలను కొట్టివేసుకోవడానికి ఇదే సరైన అనుకూల సమయం. మన ముందు ఎందరో గనులైన వారు గతించిపోయి ఉండవచ్చు. మనం వారికన్నా గనులము కాదు, కానీ ఎందుకో దేవుని యొక్క ప్రణాళిక మన యందు ఉన్నది కనుక సజీవులుగా వాక్యం వినుచున్నాము. విన్న వాక్యము శరీరాత్మలోనికి దిగిపోవుచున్నది. ఆయన కృపలో సజీవులుగా ఆరాధించగలుగుతున్నాము. ఇప్పటికైనా ఈ సదావకాశం కోల్పోవద్దు. ఈ ధ్యానంలో కొనసాగుతున్న వారముగా పట్టు కోల్పోవద్దు. సైతాను ఉచ్చులో పడవద్దు. సిలువలో ఉన్న యేసయ్య నీ వైపే నా వైపే చూచుచున్నారు కనుక మన శ్రమలు అన్నీ ఆయన మీద వేద్దాం. కఠినమైన మనసు కరిగించుకుందాం. శ్రమల నుండి విజయం పొందుదాం. ఈ పాద శుద్ధీకరణ పరిచర్యలో దేవుడిచ్చిన శుద్ధిని పొంది పాప జీవితంను కడిగి వేసుకుందాము. ప్రభురాత్రి భోజన బల్ల వద్ద పాలు పంపులు పొంది యేసు ఇచ్చే పాప క్షమాపణతో విమోచన చెందుదాము. ఇట్టి ధన్యస్థితిని శిల్వనాథుడైన యేసుక్రీస్తు మనెల్లరికూ అనుగ్రహించి శిల్వ ధ్యానములలో అన్నింట సంపూర్ణ విజయంతో యేసయ్య రక్తంలో పరిశుద్ధులుగా వరములను పొందే భాగ్యములను నింపుకుందాం. ఆమేన్. ప్రార్థన. మా పాపములను శుద్ధీకరించడానికి నడుము కట్టుకుని మా బాహువుతో పట్టుకున్న నాదా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పస్కా బలి పశువుగా మా పాపాల కొరకు బలియాగం చేసిన శిల్వనాథ, మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించి నీ పాద సన్నిధిలో నీ పాదములనే కాక మా శరీరము నిలువెల్లా శుద్ధీకరించినందుకు స్తోత్రములు. నీ శిలువ రక్తం పాపక్షమాపణ పొందడానికి మమ్మల్ని ప్రభురాత్రి భోజన భక్తంలో పల్ల యొద్దకు రానిచ్చున్నావు. నీ రక్తమాంసంలో పాలుభాగస్తులుగా చేసినావు. పాపములను క్షమించి ఉన్నావు. ఈ 40 రోజులు ధ్యానములలో శిల్వ పాటలు మాకు నేర్పించి ఉన్నావు. ద్వారా మేము మేలులు ఆశీర్వాదములు పొందుచున్నాము. పాపక్షమాపణ ఇచ్చి విముక్తులు చేసిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన వలె పరిచర్యతో తగ్గింపు కలిగి ఉన్నత స్థానమునకు అందుకునే ధన్యతలను ఆయన రక్త మాంసములలో పాల్గొనే భాగ్యములతో ఈ 40 రోజులు శిల్వ ధ్యాన దీక్షలను సఫలము చేసే సంపూర్ణమైన తలాంతులతో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.